హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ఈవేళ రుచికరమైన రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: పంచదార, పాలు, కిస్మిస్, జీడిపప్పు, ఉప్మా నూక, నెయ్యి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార, 2 గ్లాసులు పాలు తీసుకోండి. ఈ విధమైన స్వీట్స్ చేసేటప్పుడు పాలు కంపల్సరిగా చిక్కగానే ఉండాలి. అప్పుడే దీని రుచి ఆకాశానికి అంటుకుంటుందట. ఏ స్వీట్స్లో అయినా సువాసనకి యాలకులు వేయాల్సిందే. ముందుగా పాలల్లో పంచదార వేసుకొని కలుపుతో 5 నిమిషాలు మరిగించండి. ఈలోపు ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ను వేయించి పెట్టుకోండి. ఇంకొద్ది నెయ్యి వేసి రవ్వని కూడా వేయించుకోండి. మరుగుతున్న పాలల్లో వేయించిన రవ్వ వేసి తక్కువ మంట పైన కలుపుతూ వండుకోండి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేయాల సుమి. నెయ్యిని బట్టే దాని రుచి పెరుగుతుంది. రవ్వ కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయండి. ఈ స్వీట్ బయట పెడితే 3 రోజులు, ఫ్రిడ్జ్ లో పెడితే 1 వారం రుచి మారకుండా ఉంటుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.